అంటే నార్మల్‌గా లివర్ డ్యామేజ్ అయితే ఒక హెల్తీ లివర్ చిన్న పీస్‌ని అటాచ్ చేస్తే మొత్తం లివర్ అంతా క్లియర్ అవుతది అని చెప్పేసని అంటూ ఉంటారు కదా సార్. లేదండి అలా గాదు. ఓకే. మన బాడీలో లివర్ ఈస్ ది ఓన్లీ ఆర్గన్ దట్ రీగ్రోస్ అంటారు. ఓకే. సో ఏందంటే ఇప్పుడు సపోజ్ మన లివర్ చెడిపోయింది. లివర్ హ్మ్. ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం అంటే లివర్ అంతా తీసేస్తారు అండ్ ఒక ఓకే. హెల్తీ డోనర్ నుంచి ఓకే. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ హెల్తీ డోనర్ నుంచి ఒక పీస్ ఆఫ్ లివర్ తీసుకుంటాము. ఒక చిన్న ముక్క గాదు. 40-60% ఆఫ్ ఓకే. లివర్ బేస్డ్ అపాన్ ద పేషెంట్స్ వెయిట్. ఓకే. అది తీసుకొని అది మరి దానికి సర్జరీ చేసి బాడీలో అటాచ్ చేస్తామన్నమాట. ఓకే. సో మామూలు లివర్ జాగాలోనే ఎట్లా ఉంటుందో అలా అటాచ్ చేయడం జరుగుతుంది. హ్మ్. అండ్ దెన్ అది నార్మల్ ఫంక్షన్స్ మనకు రెజ్యూమ్ చేస్తుందన్నమాట. ఓకే. సో ఆ అటాచ్ అంటే పాత లివర్ తీసేసి కొత్త లివర్ పెడతాం ఓకే. అక్కడ అన్నమాట. ఓకే. అండ్ అట్లీస్ట్ ఒక పేషెంట్ వెయిట్ బట్టి ఉంటుంది అది 600-800 grams or more or less depending upon the recipient's weight. ఓకే. సో మీరన్నారు కదా సార్ ఇప్పుడు 60% ఆర్ 40% ఆఫ్ తీసుకుంటామని. మళ్ళీ అది రీగ్రోత్ అవుతదని మీరు చెప్పారు Yes. కదా! సో కంప్లీట్ 100% రీగ్రోత్ అవ్వడానికి మనకి మాక్స్ ఎంత టైం పట్టొచ్చు సార్? Generally 6 weeks to 6 months లో రీగ్రో అయిపోతుందండి. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ 2 ప్రకారది. హ్మ్. ఒకటి ఏందంటే డిసీజ్డ్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఫర్ సమ్ అన్‌ఫార్చునేట్ రీజన్ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిపోయారనుకోండి. హ్మ్. యాక్సిడెంటో ఏదో హ్మ్. కారణం అయిపోయి. సో ఆ పేషెంట్‌ది పూర్తి లివర్ తీసుకొని డోనర్ తీసుకుంటాము. సో ఫుల్ లివర్ వచ్చేస్తుంది. బట్ అలాగా ఇంకా చాలా అది డెవలప్ అవ్వలేదు కాబట్టి మనకేందంటే లివింగ్ రిలేటెడ్ డోనర్. సపోజ్ ఎవరో పేషెంట్‌కి అవసరం ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సార్ మేము మా ఆయనకో లేకపోతే మా అబ్బాయికో ఎవరికో మేము లివర్ ఇస్తామని చెప్పేసి ముందుకొస్తారు. సో వాళ్ళ ఒక లిమిట్ లోనే తీయగలుగుతాం కదా, ఎందుకంటే డోనర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనకు. సో ఒక 40-50% తీస్తాం. సో ఆ లివింగ్ రిలేటెడ్ డోనర్ది కూడా తీసుకుంటే బోత్ రెసిపియంట్ లో అండ్ డోనర్ లో కూడా ఒక యూజువలీ 6 weeks to 6 months లో లివర్ పూర్తిగా గ్రో అయిపోతుంది అండ్ నార్మల్ ఫంక్షన్ చేయగలుగుతుంది అన్నమాట. ఓకే సార్, ఆ సర్జరీ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మళ్ళీ అంటే మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉంటాయి? ట్రాన్స్ప్లాంటేషన్ లో ఇమీడియట్ ఆర్ షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ లో ఇన్ఫెక్షన్ చాలా నంబర్ 1 కారణం అండి. ఎందుకంటే మనము ఒక ఫారెన్ బాడీ ఒక వేరే బాడీ ఆర్గన్ ని తీసుకొని మన బాడీలో పెడుతున్నాం. సో మన బాడీ దాన్ని రియాక్ట్ అవుతుంది. ఓకే, అది రియాక్షన్ అవ్వకుండా ఇమ్యూనిటీ తగ్గడానికి చాలా మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీటి వలన ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ ఓవరాల్ గా తగ్గిపోతుంది. సో ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా పెరిగిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ హాస్పిటల్లోనే ఫస్ట్ 15-20 days ఇన్ఫెక్షన్ రిస్క్ బాగా హై ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ లో కూడా, ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్ మీద ఉంటారు ఇమ్యూనిటీ తగ్గడానికి, వాళ్ళకు ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా కామన్ ఉంటుంది. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వన్స్ కి మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతే మళ్ళీ ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు సార్? అంతే అండి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఉంటుందండి. ఒక పేషెంట్ ఆల్కహాల్ తాగుతారంటే వాళ్ళు 6 months ఆల్కహాల్ తాగకుండా ఉంటేనే వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే 1-2 months లోనే చేసేస్తే వాళ్ళు సర్జరీ తర్వాత తాగితే ద హోల్ పర్పస్ ఫెయిల్ అవుతుంది కదా మనము ట్రాన్స్ప్లాంట్ చేసినందుకు. ఓకే ఓకే సార్, నార్మల్గా ఇప్పుడు మనకు ఆల్కహాల్కి అయితే ఎలా అయితే లివర్ డ్యామేజ్ అవుతుందో బై స్మోకింగ్ కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? స్మోకింగ్ తో డైరెక్ట్ లివర్ కి డ్యామేజ్ నాట్ మోర్ కామన్ అండి. బట్ స్మోకింగ్ తో ఏంటంటే లివర్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, వేరే బాడీలో ఆర్గన్స్ క్యాన్సర్స్ రిస్క్ ఉండేది చాలా కామన్ ఉంటుంది. ఓకే, సో చాలా మంది కూడా గుట్కాలు కైని తింటూ ఉంటారు, దాని వల్ల మౌత్ క్యాన్సర్ వస్తుంది. అలాగే మన గట్ హెల్త్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ పాడయ్యే ఛాన్సెస్ ఏముంటాయి? చాలా అండి. చూవబుల్ టొబాకో వలన మౌత్ క్యాన్సర్ తో పాటు థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, చాలా రకాల క్యాన్సర్స్ మనకు రావచ్చు. క్యాన్సర్స్ కాకుండా వీళ్ళకి ఏంటంటే నికోటిన్ వలన వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు కార్డియాక్ డిజీజ్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా కామన్ ఉంటుంది. డైజెస్టివ్ పరంగా చూస్తే ఏంటంటే నోట్లో ఖైనీనో ఏదో పెట్టుకుని నమిలే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది నములుతా ఉంటారు కాబట్టి లోపలికి వెళ్తా ఉంటే యాసిడిటీ, ఎయిర్ లోపల వెళ్తా ఉంటుంది, బ్లోటింగ్, గ్యాస్, టేపులు రావడము, చోకింగ్ స్పెల్స్ అన్నమాట. అదే నములుతో అది లోపల వెళ్ళిపోయింది అనుకోండి, థ్రోట్ లో ఇరుక్కుని వాళ్ళకు చోకింగ్ స్పెల్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కామన్ ప్రాబ్లమ్స్ దట్ వాళ్ళు రెగ్యులర్ గా ఫేస్ చేస్తారు, బట్ కంటిన్యూ చేస్తారు. అంటే చాలా మంది పొట్టొచ్చింది, ఇప్పుడు ఎవరికైనా పొట్టొచ్చింది, ఏంట్రా పొట్టొచ్చిందంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది, గ్యాస్ వల్లనే పొట్టొస్తుందని. సో గ్యాస్ వల్ల పొట్టొచ్చే ఛాన్సెస్ ఉంటుంది?
ఉంటుందండి. పొట్ట రావడం ఆర్ అబ్డామినల్ డిస్టెన్షన్ కి 5 Okay. F's ఉంటాయి. Okay. టెక్స్ట్ బుక్ లో నేర్పించేది అంటే 5 F's. ఫస్ట్ F ఇస్ ఫీటస్, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ఉండేది ఒక ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఇస్ ఫీసిస్ అన్నమాట, మోషన్ అన్నమాట, పూర్తిగా మనము కాన్స్టిపేషన్ ఉందో మోషన్ క్లియర్ అవ్వకపోవడం. థర్డ్ ఇస్ ఫ్యాట్, ఓకే. కొవ్వు, ఫ్యాట్ ఎక్కడము. ఫ్లేటస్ అన్నట్టు గ్యాస్ మనకు వలన కొంచెం ఉబ్బుతుంది. అండ్ లాస్ట్ ఇస్ ఫ్లూయిడ్, పొట్టలో నీళ్ళు రావడము, ఓకే. కార్డియాక్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వలన. గ్యాస్ వలన చాలా మంది డిస్టెన్షన్, పొట్ట ఉబ్బుతుంది. బట్ ఏంటంటే గ్యాస్ వలన చాలా మంది, ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, నాది 15 kilos వెయిట్ పెరిగిపోయింది సార్ లాస్ట్ 6 months లో, గ్యాస్ వలన అంటారు. సో గ్యాస్ వలన వెయిట్ పెరగదు కదా, ఇట్స్ బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ తనకు వెయిట్ పెరుగుతుంది అండ్ అందువలన తనకు గ్యాస్ సిమ్టమ్స్ అనుభవిస్తున్నారు. ఓకే. సో ఆ అసోసియేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జనరల్ గా నార్మల్ గా ఇంట్లో అంటే గ్యాస్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం. అది గుండెకి తన్ని హార్ట్ అటాక్స్, హార్ట్ ఆగిపోవడం కూడా జరుగుతుంది. బట్ చాలా మంది గ్యాస్ రాగానే ఈను తాగంగానే గ్యాస్ రిలీఫ్ ఇస్తుంది, లేకపోతే ఒక కూల్ డ్రింక్, ఒక సోడా తాగితే గ్యాస్ రిలీఫ్ ఇస్తుంది అంటారు. సో కంప్లీట్ రిలీఫ్ ఇస్తుందా లేదా ఆ మినిట్ వరకు అది రిలీఫ్ ఇస్తుందా సార్? ఇట్స్ చాలా కామన్ అండి. చాలా మంది ఏంటంటే గ్యాస్ ఉంది, బాగా టైట్ అయిపోయింది, ఆర్ బాగా గ్యాస్ట్రిక్ పొట్ట ఉబ్బరం వలన వాళ్ళు బ్రీదింగ్ తీసుకోలేకపోతారు అని చెప్తారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే హౌస్ రెమెడీలా చాలా మంది ఈనో తాగుతారు, మీరు కూడా తాగుంటారు, నేను కూడా మేబీ తాగుంటాను ఎర్లియర్. ఓకే, సోడాలో సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు. సో దాంతో ఏంటంటే జస్ట్ మనకు ఒక తేన్పు, ఒక బర్ప్ వస్తుంది, ఒక టెంపరీ రిలీఫ్ ఉంటుంది బట్ ఓవరాల్ గా మనకు బెనిఫిట్ అంటూ ఆర్ క్యూర్ లాగా ఉండదు అనమాట. అండ్ దాన్ని రెగ్యులర్ గా యూజ్ చేయడం మంచిది కూడా కాదు. నార్మల్ గా బిర్యానీ తిన్న తర్వాత కూడా చాలా మంది కూల్ డ్రింక్ తాగుతారు, ఎందుకంటే బిర్యానీ మసాలా అరిగిపోవాలి లేదా గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. సో బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగడం వల్ల ఇంకా మనం ఎక్కువ గ్యాస్ ని మన బాడీలో ఇన్సర్ట్ చేసుకోవడం అవుతుంది కదా సార్? అంతేనండి, మీరు ఇంకా కార్బోనేటెడ్ బెవరేజెస్ తాగి ఆల్రెడీ మీరు హెవీ మీల్ తింటున్నారు బిర్యానీ అంటే, ఎందుకంటే దానిలో మీట్ ఉంటుంది, మీకు మసాలా ఉంది, ఆయిల్ ఉంది, అండ్ దాని మీద మీరు కార్బోనేటెడ్ బెవరేజ్, సోడానో థమ్స్అప్ అందరం తాగుతారు. బట్ అందువలన ఏంటంటే టెంపరీలీ కొంచెం డైజెస్ట్ అవునట్టు, అంత సెటిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఏంటంటే దాంతో పాటు కూడా యువర్ ఓవరాల్ స్పాయిలింగ్ యువర్ హెల్త్. నార్మల్ గా అంటే ఇంట్లోనే ఉండి లేకపోతే ఏదైనా సరే ఇఫ్ ఇన్ కేస్ టిప్ తీసుకోవాలనుకుంటే గ్యాస్ కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి సజెస్ట్ చేయొచ్చు సార్? ఓవరాల్ గా మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు రాకూడదు, నేను ఒక హెల్దీ గట్ మెయింటైన్ చేయాలి, ఆర్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మనం ఏం తింటున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ లైక్ టీ, కాఫీ కూడా చాలా మంది గ్యాస్ట్రిక్ అంటారు, పాలు తాగితే నాకు గ్యాస్ట్రిక్ అంటారు. అది కొంచెం స్పైసీ ఫుడ్ కానీ కొంచెం ఆయిల్ ఉన్న ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయి, సిట్రిక్ ఫ్రూట్స్, మన ఆరెంజెస్, ఇవన్నిటి వలన సో వాటి వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది, అసిడిటీ ఫీల్ అవుతారు. ఓకే, కొందరు తొందరగా తినడం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, టైంకు తినకపోవడము, తిన్న వెంటనే పడుకోవడము, బాగా ఫాస్ట్ గా తినేయడం, ఇవన్నిటితో కూడా ఏంటంటే మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది. సో నాకు గ్యాస్ ఫామ్ అవ్వకూడదు అంటే నేను ఏం చేయాలి అంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. ఈట్ ఆన్ టైమ్, ఈట్ హెల్దీ ఫుడ్. ఓకే, ఇవన్నీ చేస్తే మనకు గ్యాస్ రాకుండా ఉంటుంది. చాలా మంది చెప్తారు వాటర్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు అని చెప్పేసి. సో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ బెటర్ ఫర్ హెల్త్? వాటర్ కూడా జనరల్ ఏంటంటే డిపెండ్ అవుతుంది మనం ఏజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ బట్టి. బట్ జనరల్ రికమెండేషన్ ఏంటంటే 2 to 3 liters ఆఫ్ వాటర్ ఫర్ అన్ అదర్వైజ్ అడల్ట్, యంగ్ హెల్దీ అడల్ట్ కి 2 to 3 liters ఆఫ్ వాటర్ అన్నట్టు ఉంటుంది. 4 liters దాకా కూడా తీసుకున్నా మనకేం నష్టమేం లేదు. చాలా ఎక్కువ 5 liters 6 liters వాటర్ ఇస్ నాట్ రికమెండెడ్ అండ్ దాంతో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు. ఓకే, సో ఇందాక మీరు చెప్పారు సార్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ కాఫీ హెల్ప్ అవుతుంది ఫ్యాటీ లివర్ రాకుండా అని చెప్పేసి. సో బ్లాక్ కాఫీ అంత మేజర్ గా వర్క్ చేస్తుందా సార్ మనకి లివర్ మీద? చూడండి, బ్లాక్ కాఫీ మేము ఫ్యాటీ లివర్ తో ఎవరన్నా వస్తే వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ రికమెండేషన్స్ ఉంటాయి. వాళ్ళకు చెప్పేది మేము డయట్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా చెప్పినట్టు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ ఫుడ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడము, వాళ్ళకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటే వాటిని కంట్రోల్ తీసుకురావడము, వెయిట్ లాస్, ఒక 10% వెయిట్ లాస్ చేసినా కానీ ఫ్యాటీ లివర్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెప్తాము. వీటితో పాటు బ్లాక్ కాఫీ చాలా స్టడీస్లో ప్రూవెన్ దట్ ఇట్ బెనిఫిషియల్, మనకు ఫ్యాటీ లివర్లో బాగా బెనిఫిషియల్ ఉంటుందని. బ్లాక్ కాఫీ అంటే జస్ట్ కాఫీ పౌడర్ అండ్ వాటర్, అందులో షుగర్,
హనీ, జాగరీ ఉమ్, ఇవన్నీ లేకుండా బ్లాక్ కాఫీ 2 to 3 కప్స్ అ డే ఫ్యాటీ లివర్లో డెఫినెట్లీ బెనిఫిషియల్ ఉంది అండ్ చాలా సైంటిఫిక్ సొసైటీస్ కూడా రికమెండ్ చేస్తారన్నమాట. ఓకే.